కడప జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మున్సిపాలిటీ వాహనాల ప్రైవేటీకరణ ఆపి మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేస్తున్నాయని కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. మున్సిపాలిటీ వాహనాల ప్రైవేటీకరణ ఆపకపోతే సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి షబీర్ అందిస్తారు. మున్సిపాలిటీలలో వాహనాల ప్రైవేటీకరణ ఆపి మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా కడప నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిఐటి నాయకులు ఉంటారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు నిరసన కార్యక్రమం చేపట్టారు? ఈరోజు రాష్ట్రంలో మొత్తం పీపీపీ పద్ధతిలో ఈరోజు అన్ని సంస్థలన్నీ గవర్నమెంట్ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేసేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ అదే తీర్మానం చేసే పరిస్థితిలో ఉంది. మేము సిఐటిగా ఒకటే చెప్తున్నాం, ఈరోజు మున్సిపల్ కార్మికుల పైన కానీ ఈరోజు ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. మొన్నటిదాకేమో క్లాప్లో పనిచేసే వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని డ్రైవర్స్ చెప్పారు. అది చెప్పుతూ పాటు ఈరోజు మున్సిపల్లో పనిచేసే చెత్త తరలించే దాంట్లలో ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలకు సంబంధించిన సాప కింద నీరులాగా ఈరోజు ప్రైవేటు సంస్థకు మొత్తం కడప నగరంలో ఉండే వెహికల్స్ అన్నీ అవి కంపాక్టర్లు కానీ, టిప్పర్లు కానీ, ట్రాక్టర్స్ కానీ, ట్యాంకర్లు కానీ, ఆఖరికి కమిషనర్ బండి కానీ ఈరోజు ప్రైవేటు సంస్థకు అమ్మేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తుంది. ఈరోజు పొదుపు అని చెప్తున్నారు. పొదుపు అంటే ప్రైవేటు సంస్థలకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించేదానిక పొదుపు. ఈరోజు బంగారు తక్కువ వాడండి అన్నారు. అంటే బంగారు తక్కువ వాడండి అన్ని అనేదానికి ఈరోజు ఆదానికి అంబానీకి ఈరోజు పెట్టేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తుంది. అట్లాగే ఈరోజు క్లాప్కు సంబంధించింది. ఈరోజు క్లాప్లో సంబంధించిన సాయి పల్లవి ఉంది, ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీ వాళ్లకు మొత్తం ఆటోలకు సంబంధించిన 100 మంది కార్మికులు ఉన్నారు. ఈరోజు ఉదాహరణకు వాళ్ళకి ఈఎస్ఐ కట్టడంలా ఉద్యోగ భద్రత లేదు. వాళ్ళు చనిపోతే వాళ్ళకి సంబంధించిన మట్టి ఖర్చులు మాత్రం ఇస్తారు. వాళ్ళకి పిఎఫ్ అయింది, ఈఎస్ఐ అయింది. మేమేం అడుగుతున్నామంటే ఆ క్లాప్ లో పనిచేసే వర్కర్స్, డ్రైవర్స్ కానీ మీరు వెంటనే ప్రభుత్వంలోకి తీసుకోవాలి. అట్లాగే ఈరోజు స్వీపింగ్ మిషన్లు ఉన్నాయి, అనేక కడప కార్పొరేషన్ అనేక వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ పట్టించుకోరు. ఇవన్నీ తీసుకొని పోయి ఏరే వాళ్ళకి అప్పచెప్పేదానికి, ప్రైవేటు సంస్థకు అప్పచెప్పేదానికి ఉన్నారు. ఈరోజు చనిపోయిన కార్మికుల ఉద్యోగాలకు సంబంధించి అది పట్టించుకోరు. అట్టన్నీ ఏం పట్టించుకోరు. 4 ఏళ్ళు అయితే ఇంతవరకు ఏమి చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు రాలా. ఈరోజు ఆఫీసులన్నీ ప్రైవేటీకరణ చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకున్నాం. అవసరమైతే సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ ముట్టడిచ్చేదానికి ఉంది.